హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. అచలకీల థర్డ్ సీజన్ భూమి 41వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఈ ఇంటి ఖర్చులు అన్నీ చూసుకోవాల్సింది నీ భర్తనే. నీ భర్త అంటే నువ్వు కూడా. డబ్బులు ఎక్కడ పెట్టావో ముందు ఇచ్చేయి అని అంది కనకమ్మ. అదేంటి అత్తమ్మ అలా అంటున్నావు? అంటూ భూమి ఏదో చెప్తూ ఉండగానే గుమ్మం దగ్గర కనిపించాడు సూర్య తూగుతూ. సూర్యని చూడగానే తాగి వచ్చాడని స్పష్టంగా అర్థం అవుతూ ఉంది. కనకమ్మ వెంటనే సూర్య దగ్గరికి వెళ్ళి పట్టుకుని, ఏమైందిరా, ఒంట్లో బాగోలేదా అంటూ దొంగచాటుగా భూమిని చూస్తూ మళ్ళీ సూర్య వైపుకు తిరిగి ఏదో గుసగుసగా మాట్లాడుతూ ఉంది. ఊరిలో ఒక ఆవిడ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి భూమికి. ఈవిడకు కూడా తెలుసు, కావాలనే కవర్ చేస్తుంది అన్నట్లుగా అర్థమైంది భూమికి. దగ్గరికి వెళ్ళాలని అనిపించలేదు. అలాగే భూమి వైపుకు చూసి వీడికి ఏదో పైత్యం చేసినట్లు ఉంది. తల తిరుగుతున్నట్లుగా ఉంది. కాస్త మజ్జిగ చేసి నిమ్మకాయ పిండుకుని తీసుకురాపో అని పురమాయించింది కనకమ్మ. మజ్జిగ తీసుకుని వచ్చింది భూమి. భూమి చేతుల నుండి మజ్జిగ తీసుకుని సూర్యకు తాగిపిస్తూ ఉంది కనకమ్మ. భూమిని సాధ్యమైనంతగా సూర్యకి దూరంగా ఉంచాలని చూస్తూ ఉంది. కనకమ్మ అవస్థ అర్థం అవుతూనే ఉంది భూమికి. ఎక్కడ భూమి కనిపెడుతుందో అని కొంచెం భయంగానే ఉంది కనకమ్మకి. విచిత్రంగా సూర్య నిద్రపోయాడు. ఆ తర్వాత భూమిని ఆ డబ్బుల గురించి అసలు అడగలేదు కనకమ్మ. భూమి దగ్గరికి వచ్చి, నువ్వేం కంగారు పడకు, వాడికి అప్పుడప్పుడు ఇలా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అటు పక్కకి పడక వేసుకుని పడుకో, నేను వాడిని రాత్రంతా చూసుకుంటాలే అని అంది కనకమ్మ. ఎక్కడ భూమి దగ్గరికి వస్తే వాసన పసిగడుతుందో అని భయం కాబోలు. వాళ్ళు నాటకం ఆడుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది భూమికి. పోయిన డబ్బులు కూడా సూర్యునే తీసుకువెళ్ళాడని అర్థమైంది. జీవితాంతం తోడుగా ఉండబోయే తన దగ్గర ఇంకెంతకాలం నాటకం ఆడతారో అర్థం కాలేదు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళని బాధ పెట్టాలా, లేదంటే భర్తను మార్చుకోవాలా, ఏమీ తెలియనట్లుగా ఉండిపోవాలా? ఏమీ తెలియని చిన్న వయస్సు భూమిది. పక్కనే పడక వేసుకుని పడుకుంది, కానీ నిద్ర పట్టడం లేదు భూమికి. అప్పుడప్పుడు కళ్ళు తెరిచి వాళ్లకు తెలియకుండా వారిద్దరిని చూస్తూనే ఉంది. సూర్య నెత్తి మీద మొట్టికాయలు వేస్తూ, నీకు ఏం రోగం పుట్టిందిరా, మళ్ళీ ఎందుకు మొదలుపెట్టావు? నువ్వు ఇలాంటి వాడివి అని తెలిసి వాళ్ళు ఆ పిల్లను తీసుకువెళ్ళిపోతే ఎవరైనా పిల్లని ఇస్తారా? కొంతకాలం పాటు ఉండలేవు అంటూ తిడుతూ భోజనం పెట్టుకొచ్చి ఇచ్చింది సూర్యకి. వారిద్దరూ భూమి నిద్రపోయింది అనుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏదో అలా జరిగిపోయింది అమ్మా, చూడగానే ఉండలేకపోయాను అని అంటున్నాడు సూర్య. చూడు సూర్య, నీకు పిల్లో పాపో పుట్టే వరకు ఇలాంటి పనికి మాలిన పనులు చేయకు. ఒక పేగుబంధం మీ ఇద్దరి మధ్య సంబంధంగా ఉంటే ఇక నిన్ను వదిలిపెట్టి నీ భార్య ఎక్కడికి వెళ్ళదు. అలాంటి సాహసం కూడా చేయదు. అంతకాలం నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిందే, తప్పదు. అయినా ఇదే పోయేం కాలంరా. సంవత్సరం నుండి తాగకుండా ఉన్నావు కదా, అదే అలవాటుగా మార్చుకుని మామూలుగా ఉంటావేమో అని ఆశపడ్డాను. నువ్వు మారవా? ఇలా తాగి వచ్చాడు, తాగి తాగి చచ్చాడు మీ అయ్య. ఇప్పుడు నువ్వు కూడా. నీకు ఏమైనా అయితే మా బతికేం కావాలిరా అంటూ తిడుతూ ఉంది కనకమ్మ. అమ్మా, భూమి వింటుంది అంటూ కనకమ్మని భయపెట్టాడు సూర్య. భూమి వింటుంది అన్న భయంతో నోరు మూసింది కనకమ్మ. అలా అప్పుడు తల్లి నోటి నుండి తప్పించుకున్నాడు సూర్య. ఏదో ఒకటి చేయాలి అని అనుకుంది భూమి. తనకు నిజం తెలిసినట్టుగా బయటపడకుండా వాళ్ళ బంధువుల్లో తాగిన వాళ్ళు ఎలా నాశనం అవుతున్నారో, ఎలా జీవితాలని పాడు చేసుకుంటున్నారో ఒక్కొక్కటిగా కథలుగా చెబుతూ ఉంది భూమి అప్పుడప్పుడు సూర్యకి. భూమి మాటలు అన్నీ వింటున్నట్టుగానే నటిస్తున్నాడు. నేను అలా చేయను భూమి అంటూ చక్కగా చెప్తూ ఉన్నాడు సూర్య. అతని ప్రవర్తనని చూస్తుంటే అసలు అలాంటి వాడు అని ఎవరూ అనుకోరు. అతను నిజంగానే తన మాటలకి మారుతున్నాడా లేదా నటిస్తున్నాడా అర్థం కావడం లేదు భూమికి. కానీ మరొక నెల వరకు ఎప్పుడు తాగి రాలేదు సూర్య. కొంచెం ఆశ కలిగింది భూమికి, నిజంగానే మారాడేమో అని. తనకు అసలు విషయం తెలిసిందని తెలిస్తే ఇంకా ఎక్కువగా చేసే అవకాశం ఉందని తనకు తెలియనట్టుగానే ఉండిపోయింది భూమి. కానీ సూర్య మాత్రం భూమితో పాటుగా పనికి రావడం లేదు. కేవలం కనకమ్మ భూమి మాత్రమే వెళ్తున్నారు. ప్రతిరోజు బలాదూర్ తిరిగి రావడం సూర్య చేసే పని. ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకువెళ్ళి పేకాటలు అవి ఇవి ఆడి వస్తూ ఉండేవాడు. ఆ విషయం భూమికి తెలియదు. డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, కానీ ఎందుకు ఖర్చు పెడుతున్నాడు అనే విషయం మాత్రం కనిపెట్టలేకపోయింది.
తాగడం లేదు కదా, అదే 10,000 అని అనుకుంది భూమి. కనకమ్మకు విషయం తెలుసు కాబట్టి భూమికి తెలియకుండా అప్పుడప్పుడు అక్షింతలు వేస్తూనే ఉంది. కానీ తల్లిని ఏమాత్రం లెక్క చేయడం లేదు సూర్య. ఒకరోజు ఉదయం పనులు ముగించుకొని పొలం పనికి బయలుదేరుతూ ఉండగా భూమికి వాంతులు అయ్యాయి. వెంటనే భూమిని లోపలికి తీసుకువెళ్ళి భూమితో మాట్లాడిన కనకమ్మ బయటికి వచ్చి, శుభవార్తరా అంటూ నువ్వు తండ్రివి కాబోతున్నావు అని సూర్యకు చెప్పింది. అక్కడ వారందరి సంతోషం అంతా ఇంతా కాదు. దానికోసమే కనకమ్మ ఎదురు చూస్తూ ఉంది అన్నాళ్ళుగా. వెంటనే కామాక్షికి ఫోన్ చేసి విషయం చెప్పింది. కూతురిని చూసి చాలా నెలలు అవుతూ ఉండడంతో మరియు శుభవార్త కూడా తెలియడంతో వెంటనే బిడ్డను చూడాలనిపించింది కామాక్షి వాళ్ళకి. స్వీట్లు పండ్లు అన్నీ కొనుక్కొని కొడుకును కూడా తీసుకొని ఊరికి బయలుదేరారు ఆ దంపతులు. ఇంటికి వచ్చేసరికి చీకటి పడింది. తల్లిదండ్రులను చూసి చాలా సంతోషించింది భూమి. సూర్య ఇంట్లో లేకపోవడంతో అల్లుడు ఎక్కడికి వెళ్ళాడమ్మా అంటూ ఆరా తీశాడు కోటయ్య. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. అది విన్న కనకమ్మ, నేనే పని మీద బయటకు పంపించా తమ్ముడు, వస్తాడులే అని అంది. కానీ వీడు ఎక్కడ తగలబడ్డాడో, తాగి వస్తాడో ఏమో, ఒకవేళ తాగి వస్తే ఎలానో, వీళ్ళకి ఎలా సర్ది చెప్పాలో అనుకుని ఆలోచిస్తూ ఉంది. కనకమ్మ పని మీద బయటకు పంపించా అని చెప్పడంతో భూమికి కొంచెం ధైర్యం వచ్చింది. తాగి వస్తాడేమో అని అనుమానం కొంచెం ఉన్నా కూడా కనకమ్మ మాటలతో అది తీరిపోయింది భూమికి. వంట చేసి అందరికీ వడ్డించాలని, నాన్న అన్నం తిందురు రండి అని పిలిచింది. నీ ఆయన కూడా రానివ్వమ్మా, తిందాం కాని అని అన్నాడు కోటయ్య. వాడు వస్తాడులే తమ్ముడు, నువ్వు తిను ముందు అంటూ అందరూ భోజనం వడ్డించుకుని తింటూ ఉండగా వచ్చాడు సూర్య. గుమ్మం దగ్గర నిలబడి గోడకు చెయ్యి ఆనించి తూగిపోతూ లోపల ఇంతమంది ఉన్నారు ఏంటో అనుకుని అర్థం కాక కళ్ళు చిట్లించి చూస్తూ ఉన్నాడు సూర్య. తల్లిదండ్రులకు వడ్డిస్తూ అటువైపుకు చూసిన భూమికి తల తిరిగింది. ఇక తాగడేమో అని అనుకుంది. కానీ తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన ఇలాంటి సమయంలో భర్త అలా రావడంతో కన్నవాళ్ళు ఎంత బాధపడతారో అని ఆలోచించసాగింది. కూతురు చూపు బయటి వైపుకే ఉండడంతో ఏం జరిగిందా అని అటువైపుకు చూశారు భూమి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా. వాళ్ళందరూ అటువైపుకు చూస్తూ ఉండడంతో కనకమ్మ కూడా బయటకు చూసింది. సూర్యని అలా చూసి, ఇక ఎన్నాళ్ళని దాచిపెడతా, ఈరోజు బయటపడిపోతాడేమో అని అనుకుని సూర్య దగ్గరికి వచ్చి, ఏంట్రా ఇది, ఎందుకలా ఉన్నావు అంటూ ఏమీ తెలియని దానిలా అడిగింది. తండ్రిని కాబోతున్నా కదా, చాలా సంతోషకరమైన వార్త విన్నా కదా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను, అనుకోకుండా వాళ్ళు ఇలా చేశారు అంటూ తడబడుతూ మళ్ళీ ఫ్రెండ్స్ పైన చెప్పేశాడు సూర్య. ఎప్పుడు అడ్డంగా దొరికిపోయినా ఇలాగే చెప్తాడేమో అని అనుకుంది భూమి. చిచి వెదవ సంత, వాళ్ళతో స్నేహం చేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పారా అంటూ సూర్యుని లోపలికి తీసుకువచ్చి ఒక పక్కకు కూర్చోబెట్టి, వెధవలు ఉన్నారు తమ్ముడు ఈ ఊర్లో, వాళ్ళతో స్నేహానికి వెళ్ళొద్దంటాను. ఎప్పుడో ఒకప్పుడు నా కొడుకుని ఇలా చేస్తారని ఎంతగా మొత్తుకుంటూ ఉన్నానో తెలుసా. ఈరోజు ఇలా తాగిపించేశారు వీడికి అని నాటకం ఆడుతూ ఉంది కనకమ్మ. కోటయ్యకు సూర్య తాగి వచ్చాడు అన్న విషయం మింగుడు పడడం లేదు. ఊరి నుంచి వస్తే కనీసం పలకరించే పరిస్థితిలో కూడా లేడు సూర్య. ముందు కంచం ఉన్న ముద్ద దిగడం లేదు. కనకమ్మ చెప్పేది నమ్మాలో నమ్మొద్దో కూడా అర్థం కావడం లేదు. నోట మాట రాక అలాగే చూస్తూ ఉండిపోయాడు కోటయ్య. కోటయ్య పక్కనే కూర్చున్న కామాక్షి అతన్ని కుదుపుతూ, ఏదో అనుకోకుండా జరిగి ఉంటుంది, ఎందుకు అలా అయిపోయావు, నువ్వు అప్పుడే అల్లుని అపార్థం చేసుకోవద్దు, ముందు తిను అంటూ సర్ది చెబుతూ ఉంది చిన్నగా. కానీ కోటయ్యకి ఎందుకో మనసులో లేదు. వెంటనే కంచం ముందు నుండి లేచి బయటకు వెళ్ళి కూర్చున్నాడు. వెనకే కామాక్షి కూడా. అత్తకి భర్తకి భోజనం పెట్టి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది భూమి. భూమి వైపుకు చూస్తూ, ఇది ఎన్నవసారి భూమి, నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాక అతను ఎప్పుడైనా తాగాడా అని అడిగాడు కోటయ్య. భూమి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. లోపల నుండి వెనకే వచ్చిన కనకమ్మ, అయ్యో తమ్ముడు, ఆ మాత్రం నమ్మకం లేదా నా మాట మీద, చెప్తున్నా కదా. అయినా భూమి, నీకు కూడా తెలుసు కదా, వాడు ఏ రోజైనా తాగాడా, ఇదే మొదటిసారి, వాడికి ఎలాంటి అలవాటు లేదు అని చెప్పింది కనకమ్మ. నువ్వు చెప్పేది నిజమైతే రేపే పిల్లలు ఇద్దరిని నాతో పాటు తీసుకుపోతాను అక్క. ఇలాంటి స్నేహితులు ఉన్న ఈ ఊరిలో అతను ఉండడం మంచిది కాదు. అక్కడ ఉన్నన్నాళ్ళు ఎంత బాగా ఉన్నాడు, ఏ రోజు కూడా ఇలా చేయలేదు. నాకెందుకో ఇక్కడ ఉంటే చెడిపోతాడేమో అనిపిస్తుంది అని అన్నాడు కోటయ్య. అయ్యో తమ్ముడు, అలా అంటావేంటి, శుభవార్త తెలిసిందే ఇప్పుడు, అప్పుడే తీసుకెళ్తా అంటావేంటి, నేను కూడా కొన్నాళ్ళు పిల్లల్ని చూసుకోవద్దా ఏంటి, నాకు మంచు చెడు చూసుకోవాలని ఉంటుంది కదా
మూడో నెల పడ్డాక పంపిస్తాలే అని అంది కనకమ్మ కొంచెం గట్టిగానే. కోటయ్య ఏదో మాట్లాడబోతున్నంతలో అతని చెయ్యిపై చెయ్యి వేసి వద్దు అన్నట్లుగా సైగ చేసింది కామాక్షి. పిల్లని ఇచ్చిన వాళ్ళు ఎప్పుడైనా తక్కువగా ఉండాల్సిందే. అనవసరంగా వాళ్ళకి ఎదురు మాట్లాడితే వాళ్ళ అభిమానం దెబ్బతిని అనవసరమైన అపార్థాలు వచ్చే అవకాశం ఉందని ఆలోచిస్తారు ఏ తల్లిదండ్రులు అయినా. ఇప్పుడు కామాక్షి పరిస్థితి కూడా అంతే. కామాక్షికి ఆ రోజు ఈ ఊరి ఆవిడ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అది నిజమేమో అని అనిపించగానే ఒకవేళ అది నిజమైతే తన భర్త పరిస్థితి ఏంటి అని తలుచుకుని భయం వేసింది. కూతురితో మాట్లాడదామని అనుకుంటే ఆ అవకాశం ఇవ్వడం లేదు కనకమ్మ. వాళ్ళు పక్కనే కూర్చుని లేనిపోనివన్నీ మాట్లాడుతూ ఉంది. నిద్ర సమయానికి అందరూ అదే గదిలో పడుకున్నారు. కూతురితో ఒంటరిగా మాట్లాడే అవకాశం చిక్కడం లేదు. అలాంటి అవకాశం అసలు కనకమ్మ ఇవ్వడమే లేదు. సూర్య వైపుకు చూశాడు కోటయ్య. ఒంటిపై ధ్యాస లేకుండా నోరు తెరిచి గురగబెడుతూ నిద్రపోతున్నాడు. అతన్ని చూస్తుంటే చిరాకు వేసింది. భూమి వైపుకు చూశాడు. దిగులుగా మొహం పెట్టుకుంది భూమి. అల్లుడి అవతారాన్ని, కూతురి ప్రవర్తనని చూస్తుంటే ఏదో తేడా కొడుతూనే ఉంది కోటయ్యకి. ఆ రాత్రి ఎవరికీ సరిగ్గా నిద్ర పట్టలేదు. ఉదయాన్నే లేచి మొహం కడుక్కొని ఇంత టీ నీళ్లు తాగి ఊరికి వెళ్ళడానికి ప్రయాణమై సూర్య ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు కోటయ్య. 9 గంటలు అవుతూ ఉండగా నిద్రలేచిన సూర్య బయటకు వచ్చి వాళ్ళని చూస్తూ మీరంతా ఎప్పుడు వచ్చారు అని అన్నాడు. నీకు ఇలాంటి చెడు అలవాట్లు కూడా ఉన్నాయా సూర్య అని సూటిగా అడిగాడు కోటయ్య. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.